హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడికి అంటూ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుందండి. దీనికి జాబ్‌కి అప్లై చేసే ముందు ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, ఏజ్ ప్రూఫ్ ఏముండాలి, మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనే దాని గురించి ముందుగాల తెలుసుకుందాం. దాని తర్వాత ఏ విధంగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటదనేసి కూడా చూసుకుందాం. ఇప్పుడు ఏ జిల్లాకి ఎన్ని పోస్టులున్నాయి, ఏ విధంగా ఉన్నది తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మీరంటే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా గానీ మనం అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. మీకు అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. మనకి తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అనేది ఫామ్ రావడం అయితే జరిగింది. దీంట్లో మహిళల దినోత్సవం రోజు 8వ తారీఖు ఇది రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు అయితే రిలీజ్ కావడం అయితే జరగలేదు. నెక్స్ట్ ఇది అనేది మండలం వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటదంట. దీన్ని మాన్యువల్ ప్రాసెస్ చేస్తారంట. ఉగాదికి అనేది తీసుకుంటారంట. దీనికి ఏ విధంగా ఉంటుంది, ఫామ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫామ్స్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేసి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. మన ఛానల్ అనేది మీరు ఫాలో అయితే మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. వీళ్ళైతే ఆన్లైన్ ఇవ్వడం అయితే జరగట్లేదు అనేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. దాని గురించి కూడా ఉంటుంది కాబట్టి మీరైతే ఒకసారి చూసుకోండి. ఆన్లైన్ మాన్యువల్ పెట్టితే మాత్రం 1-2 రోజులలోనే మాత్రమే వీళ్ళు అనేది అప్లికేషన్ ఫామ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వెరిఫికేషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. మీరు అనేది సర్టిఫికేట్స్ ఏమేమి ముందుగా జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఫస్ట్ క్యాస్ట్ ఇన్కమ్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నది. మీరు మ్యారేజ్ అయినట్టు ఉంటే మీ అత్తగారింటి దగ్గర మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. మ్యారేజ్ సర్టిఫికేట్ లేనిదైతే మీ తల్లిగారింటి దగ్గర అప్లై చేసుకోవాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలండి. నెక్స్ట్ ఏదైనా వికలాంగులు, ఏదైనా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే మాత్రం ఆ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఎవరైనా డైవర్స్ తీసుకొని ఒంటరి మహిళలు ఎవరైనా ఉన్నట్టయితే భర్త నిష్పెట్టిన వాళ్ళు కూడా డైవర్స్ సర్టిఫికేట్ లేదా మీ గ్రామ పంచాయతీ నుంచి రాయించుకోవాలండి. మాకు ఇట్లా భర్త లేరు, మమ్మల్ని చూసుకోవట్లేరు అనేసి ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ 10th, ఇంటర్ పైకి ఎంత చదువుకున్నా కానీ ఆ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. మినిమం ఎడ్యుకేషన్ వచ్చేసి 10th అని అడుగుతున్నారు. ఇది ఆయమ్మకి వచ్చేసి 10th అంటున్నారు, మేడానికి వచ్చేసి ఇంటర్ అంటున్నారు. మరి అది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం రిలీజ్ కాగానే వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అనేది ఖచ్చితంగా ఫాలో కావండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతుంది. ఇవనేది మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుంటే వీళ్ళు ఉగాది లోపు ఎప్పుడు పెట్టేది ఆప్షన్ తెలియదు కాబట్టి 1-2 రోజులలో అయితే మనకు అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు అనేది డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకుంటేనే ఇవనేది మీరు స్పాట్లో. నెక్స్ట్ ఏపీలో చూసుకున్నట్టయితే ఈ రోజు అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. మీరు ఏపీ వాళ్ళు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మనం ఫాలో కాండి. ఈ రోజు ఆన్లైన్లో పెట్టగానే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకున్నాక ఎక్కడ మనం ఫామ్ ఇవ్వాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. మనం ఆన్లైన్లో పెట్టగానే నెక్స్ట్ వీడియో చేస్తాం కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఈ వీడియోలో ఏదన్నా ఈ రోజు వీడియో, ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.